ఊపందుకుంది. సిట్ విచారణ జరుగుతుంది, ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే మరి ఆ విచారణ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఆయన్ని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందనేది ముప్పాల సుబ్బారావు గారు చెప్తున్నారు. ఏమంటారు? సుబ్బారావు గారు చాలా వివరంగా చెప్పారు కదండి. సాక్ష్యాధారాలతో సహా అన్ని రకాలుగా ఏదైతే మిథున్ రెడ్డి గారే దీనిలో కీలకం అని చెప్పండి. మరి ఇదే సిట్ ఇంతకు ముందు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తప్ప, ఎందుకంటే ఇదే సిట్టే కదా ఇంతకు ముందు కృష్ణమోహన్ గారే దీనిలో మెయిన్, ధనంజయ రెడ్డి గారే మెయిన్ అని చెప్పింది ఈ సిట్టేనా? మరి దాని తర్వాత కసిరెడ్డి దీనిలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు, అతనే మెయిన్ అని చెప్పారు. అతను ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆయన దగ్గర నుంచి కొంత ఆస్తులు కూడా జప్తు చేశారని చెప్తున్నారు. మరి అతన్ని మెయిన్ అన్నారు. ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ మిథున్ రెడ్డి గారు అసలు పూర్తిగా వీళ్ళెవరో కాదు ఈయనే మెయిన్ అంటున్నారు. అనేది చెప్పేటువంటివి కేవలం ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పదాలు. వాళ్ళ అధికారులు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని చాలా స్పష్టంగా అధికార వినియోగం అనేది జరగట్లా. ప్రభుత్వం అధికారుల్ని దుర్వినియోగం చేస్తుంది అనేది చాలా కీలకంగా జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నారు ఇందాక, మీరు తప్పు చేయనప్పుడు వచ్చి లైవ్ డిటెక్టర్ పెడితే అయిపోతుంది కదా అని చెప్పి. సుబ్బారావుకి చాలా క్లియర్ గా చెప్తున్నాను, లైవ్ డిటెక్టర్ కాదు, బహుశా ఆయన స్టేట్మెంట్స్ చదివినట్లు లేరేమో. మిథున్ రెడ్డి గారు ఆయన ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తానని అన్నారు. హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో కాల్స్ మాట్లాడిన లిస్ట్ అయితే ఉంటది కదా. ఇప్పుడు ఇంత కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి దీనిలో ఎవరి ద్వారా అయితే డబ్బులు ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఆ సంబంధిత వ్యక్తికి ఒకళ్ళకన్నా కాల్ వెళ్లకుండా ఉంటది. అంటే ఇక్కడ ఇంకొక విషయం, మళ్ళీ మీరు అలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆయన ఫోన్ నుంచి ఎందుకు చేస్తారు ఫోను, ఇంకా ఎవరి ఫోన్ నుంచైనా పక్కన అనుచరుడో లేకపోతే ఆ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తితో ద్వారానో ఒక ఫోన్ మెయింటైన్ చేయించి వారి ఫోన్ నుంచి చేస్తారేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తారు. ఆధారాలు దొరికినాయి అంటున్నారు కదా, సిట్టికి ఆధారాలు దొరికినాయి అంటున్నారు కదా. చేయలేదు. లైవ్ డిటెక్టర్ల విషయానికి వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు అసలు ఇవాళ ఎక్కడ కూడా ప్రజల్లో ఉండేవాళ్ళు కాదు. ఓటుకు నోటు కేసులో ఆయన చాలా రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా విత్ ప్రూఫ్ తో సహా ఓటుకు నోటు కేసులో దొరికారా లేదా మీకు తెలుసు, మనకి అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. ఆ టైంలో ఫోన్ లో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి లేనటువంటి ఒక పెక్యులర్ వాయిస్ చంద్రబాబు నాయుడు గారిది, దానిలో కూడా స్పష్టంగా దొరికారు. ఆయన ఎందుకు రాలేదు మరి? ఆయన లైవ్ టెస్ట్ కి రమ్మనమంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా వెనకాల వాళ్ళకి కేంద్రం యొక్క అండదండలు చూసుకుని తప్పించుకునేటువంటి ప్రయత్నాలే తప్పించి వాళ్ళు చెయ్యని తప్పు లేదు. ఇంకొకటి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2018లోనేమో ఇదే లిక్కర్ విషయంలో ₹1,00,000 పూచీకత్తుతో బయటికి రావడం జరిగింది. ఆయన కూడా దానిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఇంత స్పష్టంగా వీటి విషయాలు మాట్లాడకుండా ఇవాళ ఏదో ప్రూఫ్లు దొరికినాయి దీని మీద ఆధారం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా 50,000 కోట్లు అని చెప్పని, తర్వాత దాన్నే మళ్ళీ రెడ్యూస్ చేశారు, 30,000 కోట్లు అన్నారు, మళ్ళా దాన్ని 3,000 కోట్లు అన్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడో పనిచేశారని చెప్పని అన్నారు. ఎక్కడ పంచినా ఏం చేసినా ఒక్క ఆధారం, అదేమన్నా రూపాయి 2 రూపాయలు కాదు, కోటి 2 కోట్లు కాదు కదా, 3,000 కోట్లు ఎక్కడన్నా దొరకాలి కదండి ఆధారం. రైడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కేంద్రం మీకు అండగా ఉంది కాబట్టి మీరు రైడ్ చేయించవచ్చు. లేకపోతే ఇంకెక్కడ చాలా స్పష్టంగా ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారండి. నా ఫోన్స్ తీసుకోవచ్చు, నాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, నేను వస్తాను, ఎవరు మీరు నా గురించి రావక్కర్లా, మీకు కావాల్సినటువంటి దానికి నేనుగా వస్తాను, వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చుని నేను మీ సమాధానం చెప్తానని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం ఏముందండి? తప్పుడు కేసు అనేది ఇప్పుడు ఆయన మీద గతంలో కూడా ఎవరి మీద దాడి చేయించారని చెప్పని 2017-18లోనే పెట్టారు కేసు. ఏం జరిగింది చెప్పండి? ఎవరైతే అప్పుడు మిథున్ రెడ్డి గారి మీద పెట్టారు, దాడి చేయించారని చెప్పని మిథున్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేయించి ఆయన జైలుకి పంపించారు. అప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఒత్తిళ్లు వల్ల సాక్ష్యాలు చెప్పారో వాళ్ళందరూ మళ్ళా తిరిగి కొద్ది రోజుల తర్వాత మమ్మల్ని అనవసరమైన ఒత్తిళ్లకి తీసుకొచ్చి భయపెట్టి మరి ఇలా చేశారు. ఇవాళ కూడా ఆయన మీద జరుగుతున్నది ఏంటిది అనుకున్నారు? కేవలం ఫలానా వ్యక్తి ఎవరో చెప్పారు, మీ మీద స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా ఉందంట, అన్ని బయాస్డ్ స్టేట్మెంట్స్ తప్పించి
ఎక్కడ ప్రూఫ్ పరంగా లేదు. ప్రూఫ్ పరంగా ఏదన్నా ఉన్నది అంటే అది పక్కాగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఒక 7-8 కేసులు ఉన్నాయి. ఉమ్, అది స్కామ్ కేసే అవని, ఉమ్, లేదా ఉమ్, లిక్కర్ విషయంలోనే అవని, ఓకే. లేదా ఓటుకు నోటు కేసే అవని, ఉమ్, ఇలాంటివి చాలా చాలా కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారానే గాని, ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే గాని అటెండ్ అవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతూ, ఇవాళ నేను చాలా శుద్ధమైనటువంటి వాడిని, కడిగిన ముత్యం లాంటి వాడిని, అసలు ఇలాంటి వాటిలో నాకు సంబంధం లేదు, ఏదైనా జరిగిందంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వాళ్ళు డిసైడ్ అయినప్పుడు అండి అరెస్ట్ చేయడం అనేది చాలా కామన్. సరే సరే ఇప్పుడు నరేంద్ర మనం- గారు, ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు అలో చేయలేదు వైన్ షాపుల్లో గత ప్రభుత్వం? ఒకటేనండి, మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను. అసలు మద్యం అనేది ఉమ్, ఇప్పటి వరకు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా కానీ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారా? అవునా? ఉమ్, అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల పరంగా నడిచింది కదా అంతా. ఉమ్, అది ఆ ఇచ్చే టెండర్లలో వీళ్ళు ఎన్నెన్ని కమిషన్లు తినలేదు. ఇవాళ కూడా మీకు అతి దారుణంగా బార్ని తలపించే విధంగా వైన్ షాపులు ఉన్నాయి తెలుసా మీకు? నడి రోడ్డు మీద ఉమ్. ప్రజలు అడ్డగో